అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే, నేను మల్లేశ్వరి. ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. స్పెషల్ పుచ్చకాయతో రవ కేసరి ప్రిపేర్ చేసుకున్నాము. మనకి స్వీట్స్లో ఫాస్ట్గా ప్రిపేర్ చేయగలిగే స్వీట్ ఏంటంటే రవ కేసరి, మనందరికీ తెలిసిందే. అందులో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రూట్ యాడ్ చేసి, అంటే పుచ్చకాయ జ్యూస్ యాడ్ చేసి మనం ప్రిపేర్ చేస్తున్నాము. పిల్లలు లైక్ చేస్తే కొంచెం షుగరు యాడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు అందరి ఫేవరెట్ అయిన పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేసే పుచ్చకాయ జ్యూస్ యూస్ చేసి స్వీట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన సమ్మర్లో డీహైడ్రేషన్ రాకుండా చేస్తుంది. ఈ ఫ్రూట్ వచ్చే సీజన్లో కంపల్సరిగా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మీల్ రీప్లేస్మెంట్గా కూడా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కంపల్సరిగా తీసుకోవచ్చు. పుచ్చకాయలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఎవరైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ప్రాబ్లం నుండి సాల్వ్ అవుతారు. పుచ్చకాయ తీసుకోవడం వల్ల స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి తోడ్పడుతుంది. హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంచుతుంది. ఈ పుచ్చకాయతోటి మనం ఫేస్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇమ్యూన్ బూస్ట్గా కూడా పనిచేస్తుంది. వాటర్ మిలాన్ తీసుకోవడం వలన స్టమక్ అప్సెట్స్ కూడా రాకుండా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ పుచ్చకాయ మనకి వేసవి తాపాన్ని కూడా తగ్గిస్తుంది. డిహైడ్రేషన్ రాకుండా చేస్తుంది. సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఈ సీజన్లో అందుబాటు ఉండే ఈ పుచ్చకాయ తప్పకుండా తీసుకోండి. మీకు తెలిసిన పుచ్చకాయ బెనిఫిట్స్ తెలియచేయండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. కిస్మిస్ యాడ్ చేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ ఈ నెయ్యి కూడా బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ మిలాన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. రవ్వ తీసుకున్న కప్ తోటే 4 కప్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాలకుల పొడితో పాటు ఇందులో చిన్న పించ్, అంటే చిటికెడు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకుంటాం. ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ ఏం కాదు, పాసిబుల్ అంటేనే అలా కొంచెం మనం తీసుకున్న రవ్వ కూడా తక్కువ. 4 మినిట్స్ తర్వాత మన కేసరి చూద్దాము. పించ్ ఆఫ్ పచ్చకర్పూరం, యాలకుల పొడి, 2 స్పూన్స్ బెల్లం, ఇందులో డస్ట్ పార్టికల్స్ కూడా ఏమీ ఉండవండి. ఈ బెల్లంలో రాజస్థాన్ బెల్లం చాలా బాగుంటుంది. ఇందులోంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా ఇందాక, గీతో పాటు అవి యాడ్ చేసుకుంటాం. కొన్ని గార్నిష్ ఉంచుతాము, సర్వ్ చేసుకుంటాము. ఆ ఎంటీ బౌల్లోకి ముందు ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసి అప్పుడు ఈ కేసరి యాడ్ చేసి టర్న్ చేస్తే, మీరు షుగర్ యాడ్ చేసేలాగైతే 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కర్పూరం యాడ్ చేస్తాం కదండి, చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కేసరి రెడీ అయిపోయిందంటే మనం వేసిన గీ బయటకు వస్తూ పాన్ వదిలేస్తుంది. ఇలా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే లేట్గా సర్వ్ చేసినా కూడా సాఫ్ట్గా ఉంటుంది. అరేంజ్ చేసేసుకొని ఇంచుమించు మనం ప్రిపేర్ చేసింది 40 గ్రామ్స్ అని ఇవన్నీ యాడ్ అయినప్పటికీ తెల్ల గోధుమ రవ్వ క్వాంటిటీ బాగానే అవుతుంది. మనం ఉప్మా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే
పుచ్చకాయ జ్యూస్ యాడ్ చేసామమ్మా. అంటే పాలు కానీ నీళ్లు కానీ అవసరం లేకుండా పుచ్చకాయలు ఇప్పుడు మనకు బాగా వస్తాయి కదా. బాగానే ఉందా? స్వీట్ తక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లే బెల్లం వేసాను. అయినా కూడా సరిపోయిందా? అంటే తినేవాళ్ళు అయితే ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. వాటర్ మిలాన్ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ఈ పచ్చకర్పూరం ఫ్లేవర్ కూడా చాలా జస్ట్ మనం పించే వేసాం కాబట్టి ఎక్కడెక్కడ డ్యామేజ్ చేసినట్లేదు, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అయితే చాలా స్వీట్గా అయితే అనిపించలేదు. మీకు కావాలంటే 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ రవ్వకి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరొకసారి మీ అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.